స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఒక షిప్ లో కూర్చొని స్టాక్ మార్కెట్ లో కొనడం అమ్మడం చేస్తే మంచిదనుకుంటా. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఇంత త్వరగా అప్డేట్స్ అమెరికా నుంచి వేరే కంట్రీస్ నుంచి రావడం అయితే చూడలేదు. 2 గంటల వ్యవధిలో 7 పోస్టులు ట్రంప్ చేశాడు. ఆ 7 పోస్టులు ట్రంప్ చేశాక ఇరాన్ వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇవ్వచ్చు కదా, కాదు. అమెరికా మార్కెట్ లో క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేశారు. అమెరికా మార్కెట్ లో ఓపెన్ లో ఉన్నప్పుడు, స్టాక్ మార్కెట్ లో ఓపెన్ లో ఉన్నప్పుడు ట్రంప్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తాడు, మార్కెట్ లో పెరుగుతాయి, అప్పుడు మాట్లాడొచ్చు కదా ఇరాన్ వాళ్ళు. కాదు, మార్కెట్ క్లోజ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ తెలియదు కానీ మార్కెట్స్ ని బలిపశువులు చేస్తున్నారు. గత 1.5 నెల నుంచి మార్కెట్లు పెరగడం పడ్డం పెరగడం ఇది కామన్ అయిపోయింది. ఫ్రైడే ఈవినింగ్ మనకు అప్డేట్ వస్తుంది ఇరాన్ దగ్గర నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవబోతున్నట్టు. అండ్ అదే రోజు రాత్రి, అంటే మన టైమింగ్ తోనే చెప్తున్నాను, ఇరాన్ టైమింగ్ కాదు, యుఎస్ టైమింగ్ కాదు. సో అదే ఫ్రైడే రోజు రాత్రి ట్రంప్ విక్టరీని ప్రకటిస్తాడు. అన్ని కంట్రీస్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఇక యుద్ధం అయిపోయింది అంటాడు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అంటాడు, ఇరాన్ లొంగిపోయింది అంటాడు, ఇవన్నీ అంటాడు. ఇవన్నీ కూడా అనింది మార్కెట్ టైం లో అంటారు. ఇరాన్ కామ్ గానే ఉంటది. ఎప్పుడు మాట్లాడుతుంది? యుఎస్ మార్కెట్లు క్లోజ్ అయిన తర్వాత, స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయిన తర్వాత ఏమని మాట్లాడుతుంది? ట్రంప్ అనుకుంటున్నవన్నీ అవాస్తవాలు, తనేదో సోషల్ మీడియా ఇంజనీరింగ్ ద్వారా సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టి గెలిచాను అనుకుంటున్నాడు. యుద్ధం సోషల్ మీడియాలో కాదు గెలవాల్సింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర అక్కడ మాదే కంట్రోల్ ఉందని నెగిటివ్ కామెంట్స్ చేస్తూ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్తూ ఇకపై యుఎస్ తో డిస్కషన్స్ కూడా వెళ్ళమనేలా ఇరాన్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ లాస్ట్ 2 days లో జరిగినవి. ఏదైనా ఒక అప్డేట్ చెప్దాం వీడియో చేద్దాం అనుకున్నా, సరే అది రికార్డ్ చేసి ఎడిట్ చేసి వీడియోని మీకు అప్లోడ్ చేసే లోపు ఇంకొక స్టేట్మెంట్ వస్తుందా అని ఎలా మారిపోతున్నాయి. అసలు ఏం జరిగింది లాస్ట్ 2 days నుంచి? ఇవాళ మార్కెట్ పడినా తప్పులేదు, కానీ మార్కెట్ పెరిగేందుకు ప్రయత్నించింది, మళ్ళీ పడింది. ఇవాళ ఫుల్ ఆఫ్ వోల్టాలిటీ ఉందా? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? అండ్ ఎందుకని ఇరాన్ ఒకవేళ చర్చలకి వెళ్ళకపోతే బిగ్ వేలో మార్కెట్ లో ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ మీరు చూడండి, మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. విక్స్ 10% పెరిగింది. మార్కెట్ రియాక్షన్ ని పక్కన పెట్టండి, మార్కెట్ పెరిగిందా పెరిగిందా దీన్ని పక్కన పెడితే వోలటాలిటీ కమింగ్ డేస్ లో బిగ్ వేలో ఉంటుంది. కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఒక బిగ్ మూడ్ యాంటిసిపేట్ చేస్తుందని చెప్పడానికి ఇవాళ విక్స్ 10% పెరగడమే ఒక ప్రధానమైన ఇండికేషన్ గా మనం చూడాలి. సో వీటిని మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. మార్కెట్స్ రిలేటెడ్ గా కానీ, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కానీ. నెక్స్ట్ 2 days ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ 22nd కి మనకి సీజ్ ఫైర్ రిలేటెడ్ గా ఉన్న అగ్రిమెంట్ ఎండ్ అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ లోపు డీల్ కు దూసుకోకపోతే మొత్తాన్ని పేల్చేస్తాను, పవర్ ప్లాంట్ లను పేల్చేస్తాను, బ్రిడ్జ్లను పేల్చేస్తానని ట్రంప్ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నేను ఒక మంచివాడిలా ఉండననేలా కూడా స్టేట్మెంట్స్ చేస్తూ ట్రంప్ మళ్ళీ వార్నింగ్ ని, ఇరాన్ ని కించపరిచేలా స్టేట్మెంట్స్ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యుఎస్ నుంచి అయితే మనుషులు బయలుదేరారంట పాకిస్తాన్ కి డిస్కషన్స్ కి. ఇరాన్ వాళ్ళు మాత్రం మేము వెళ్ళం డిస్కషన్స్ కంటున్నారు. వీటన్నిటి రిలేటెడ్ గా నెక్స్ట్ 2 days లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మార్కెట్ దేనికి ప్రిపేర్డ్ గా ఉంది? పెరిగిన విక్స్ ని దేనికి ఇండికేషన్? వీటన్నిటిని మాట్లాడుకుంటూ మన ఇండియా రిలేటెడ్ గా, గ్లోబల్ గా ఉన్న ఇతర ఫ్యాక్టర్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అండ్ లాస్ట్ ఫ్రైడే నేను మీకు వీడియోలో ఒకటి కవర్ చేశాను, దట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవబోతుంది అనేలా ఇరాన్ దగ్గర నుంచి అఫీషియల్ గా కమ్యూనికేషన్ వచ్చిందని. దీంతో క్రూడ్ ఆయిల్ 10% పడింది. ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరిగాయి. ఆ రోజు రాత్రి, అంటే నేను మీకు అప్డేట్ చేశాక ఒక 4 నుంచి 5 గంటల తర్వాత అనుకుంటాను, ఆల్మోస్ట్ మన టైమింగ్ లో నైట్ 12-1 ఆ పాయింట్ లో మనం నిద్రపోతున్న పాయింట్ ఆఫ్ టైం లో ట్రంప్ 2 గంటల వ్యవధిలో 7 పోస్టులు చేశాడు. చూడండి, ఇది వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ట్రంప్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ట్రూత్ ప్లాట్ఫామ్. మధ్యలో మీకు ఒక్కొక్కటి కనిపించేది యాడ్ అనమాట. దాని ఒకటి నెగ్లెక్ట్ చేద్దాం. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని ఫుల్ గా ఓపెన్ చేసింది, ఇంకా అందరినీ అలౌ చేస్తుంది, అందరూ వెళ్ళొచ్చని. బట్ మేము మాత్రం మా బ్లాక్ ని కంటిన్యూ చేస్తాం. కొంత టైం మాత్రమే, ఈ లోపు ఇరాన్ తో డీల్ కూడా అయిపోతుంది కాబట్టి దాన్ని కూడా తీసేస్తామని. యుఎస్ఏ మొత్తం న్యూక్లియర్ యాక్టివిటీ రిలేటెడ్ ఉన్న డస్ట్ ని మొత్తం కలెక్ట్ చేసుకుని, అంటే ఈ ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ యాక్టివిటీ మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేసి అక్కడి నుంచి బయటకు వస్తుందని, పనిలో పని నాటోని కూడా విమర్శిస్తూ ఒక పోస్ట్ చేస్తూ, ఇతర కంట్రీస్ లైక్ సౌదీ, యుఏఈ, ఖతార్ కి థ్యాంక్ యూ చెప్తూ ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూ అంతా సార్ట్ అవుట్ అయిపోయిందని అలా మల్టిపుల్ పోస్టులు 2 గంటల వ్యవధిలో చేశాడు. దాంతో యుఎస్ మార్కెట్లు భారీగా పెరిగాయి. అప్పుడు ఇరాన్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. కానీ యుఎస్ మార్కెట్లు క్లోజ్ అయ్యాక వాళ్ళు చేసిన స్టేట్మెంట్ చూడండి. ఇది అక్కడ పార్లమెంట్ స్పీకర్ అన్నమాట. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ట్ గంటలో, యాక్చువల్లీ 2 గంటల టైం పీరియడ్ లో 7 స్టేట్మెంట్స్ చేశాడు. అన్ని కూడా అబద్ధమే. యుద్ధాన్ని అబద్ధాలతో గెలవలేరని, ఈవెన్ నెగోసియేషన్స్ లో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళలేదని. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు, బ్లాకేడ్ ని కంటిన్యూ చేస్తున్నారు.
చేస్తున్నారని స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ అంటే ఆ పాయింట్ కి మార్కెట్ లన్నీ క్లోజ్ అయిపోయాయండి. ఎవరికి తెలియదు నెక్స్ట్ ఏమైందో, మార్కెట్స్ లో క్రూడ్ ఆయిల్ కి తెలియదు, ఈ స్టాక్ మార్కెట్స్ కి తెలియదు, అసలు నెక్స్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియలేదు. ఇవాళ మార్నింగ్ తెలిసింది క్రూడ్ ఆయిల్ భారీగా పెరగడం, 6% 7% పెరగడం, ఈక్విటీ మార్కెట్ లో పడ్డం ఇవాళ మనం చూసాం. అండ్ ట్రంప్ ఏం చెప్పారు, వాళ్ళకి సంబంధించిన ఎన్రిచ్డ్ యురేనియం తీసుకుంటామని, న్యూక్లియర్ డస్ట్ ని కలెక్ట్ చేసుకుంటామని చెప్పారు కదా. ఇరాన్ కి సంబంధించిన వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ క్లియర్ గా స్టేట్మెంట్ చేశాడు, ఇరాన్ మట్టి మాకు ఎలాంటిదో, మా దేశపు మట్టి మాకెంత గౌరవం ఉందో, ఎన్రిచ్డ్ యురేనియం రిలేటెడ్ గా కూడా మాకు అలాంటి గౌరవమే ఉంది, అది మా దేశానికి సంబంధించిన విలువైన ఆస్తి, మేము అది ఎవరికి ఇవ్వమనేలా, ఎటువంటి కండిషన్స్ లో ఇవ్వమనేలా స్టేట్మెంట్ చేస్తున్నారు. న్యూక్లియర్ డీల్ నుంచి కానీ ఇరాన్ వెనక్కి వెళ్లకుండా, అమెరికా వాళ్ళు కానీ వెనక్కి తగ్గితే యుద్ధంలో నుంచి ప్రపంచం ముందు ట్రంప్ పరువు నిలువునా పోతుంది. న్యూక్లియర్ దానికి మాత్రం ఖచ్చితంగా ఇరాన్ ని బెండ్ చేసే ప్రయత్నమే ట్రంప్ చేస్తాడు. వినకపోతే ఏం చేస్తాడనేదే పాయింట్ ఇక్కడ. ఇరాన్ వాళ్ళు వినేలా అయితే కనిపించట్లేదు. ఇప్పుడు వినకపోతే, అది కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే ట్రంప్ ఏం చేయగలడు అనేది, అదే రకంగా మార్కెట్ ఇప్పుడు భయపడిన దానికంటే ఇంకెక్కువ భయపెట్టగలడు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఇరాన్ కి సంబంధించిన సేమ్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ క్లియర్ గా మండే ఇవాళ మాకు ఎటువంటి ప్లాన్స్ లేవు యుఎస్ తో డిస్కషన్ చేయడానికి అనేలా స్టేట్మెంట్ చేశారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. కనీసం డిస్కషన్స్ కూడా వెళ్ళలేం, డిస్కషన్స్ కూడా వెళ్ళి మాకేమీ అనిపించట్లేదు. బికాస్ వన్ డైరెక్షనల్ గా ఉన్న యుఎస్ వన్నీ కూడా ఆంక్షలన్నీ లేకపోతే అడుగుతున్నవన్నీ వన్ డైరెక్షనల్ గా ఉన్నాయి, మాకెక్కడా బెనిఫిట్ కనిపించట్లేదు, అసలు డిస్కషన్స్ కి వెళ్ళి యూజ్ లేదనేలా ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. కానీ అమెరికాకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ మాత్రం ఇవాళ ఈవినింగ్ అంతా కూడా పాకిస్తాన్ లో ఉంటారని, డిస్కషన్స్ చేస్తారనేలా ట్రంప్ పోస్ట్ అయితే చేస్తున్నారు. మా మాట వినకపోతే, ఈసారి మేము చెప్పినవి కానీ వినకపోతే, బికాస్ మేము ఇస్తున్నదే వెరీ ఫెయిర్ అండ్ రీజనబుల్ డీల్, చాలా మంచి డీలే ఇస్తున్నాం ఇరాన్ కి, వినకపోతే మాత్రం వాళ్ళకి సంబంధించిన సింగిల్ పవర్ ప్లాంట్ కూడా మిగిల్చాం, ఒక్క పవర్ ప్లాంట్ ని కూడా మిగిల్చాం, ఒక్క బ్రిడ్జ్ ని కూడా మిగిల్చాం, మొత్తాన్ని పేల్చి పారేస్తాను, ఇకపై నాలో మంచి మనిషిని ఎక్స్పెక్ట్ చేయొద్దు అని ఓ భయంకరమైన వార్నింగ్ ఇస్తున్నట్టయితే ట్రంప్ అనుకుంటున్నారు. కానీ దీనికి మించిన వార్నింగ్స్ ని ఇరాన్ అసలు కేర్ కూడా చేయలేదు రీసెంట్ టైమ్స్ లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఎప్పుడూ లేనంతలా స్ట్రాంగ్ గా పహారాతో వాళ్ళ ఐఆర్జీసీ తో నౌకల్ని ముందుకు కూడా కదలనీకుండా చేస్తున్నారట. ఒక 2 నౌకలు, ఒక పెద్ద నౌకలు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరికి వస్తుండేసరికి మీకు పర్మిషన్ లేదు, మీరు కానీ ముందుకు వచ్చారంటే కాల్పులు చేస్తామని వార్నింగ్స్ ఇస్తూ కాల్పులు కూడా చేశారని, దాంతోనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర బుల్లెట్స్ ఫైర్ చేసిన దానికి కారణంగా వాళ్ళు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని ఉల్లంఘించారనేలా. ఎస్, ఇరాన్ వాళ్ళు పర్షియన్ గల్ఫ్ దాటి రావద్దు, ఒమన్ కి సంబంధించిన సీ ఏరియాని దాటి మీ యాంకర్స్ ని తీయద్దు, పైకి తీసి ముందుకు వచ్చారా, పర్మిషన్ లేకుండా వచ్చారా, ఖచ్చితంగా మిమ్మల్ని పేలుస్తామనేలా ఇరాన్ వాళ్ళైతే హెచ్చరించారు. ఈవెన్ ఆడియోస్ కూడా మీకు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అది అయితే వాస్తవమే, కాల్పులు కూడా జరిపారన్నది వాస్తవమే. కానీ ఏది పెద్ద షిప్స్ ఏవి డామేజ్ అయితే అవ్వలేదు, ఎందుకు వస్తున్నారు ముందుకనేలా కాల్పులు జరిపారు. అండ్ దీనికి రెస్పాన్స్ గా అమెరికా వాళ్ళు ఇరాన్ కి సంబంధించిన ఒక కార్గో షిప్ ని ఈ యుఎస్ వాళ్ళ బ్లాకేడ్ దగ్గరికి వస్తుంటే, లైక్ ఇరాన్ వాళ్ళేమో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇక్కడి నుంచి మూసేశారు, ఎవరైనా ఇటు నుంచి పర్షియన్ గల్ఫ్ నుంచి కానీ ఒమాన్ కి సంబంధించిన సీ ల్యాండ్ నుంచి కానీ వస్తుంటే ఇక్కడ ఇరాన్ వాళ్ళు కాల్పులు జరుపుతుంటే, ఇరాన్ వాళ్ళ కార్గో షిప్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు దాన్ని అడ్డుకొని వాళ్ళ ఇంజిన్ రూమ్ లోకి కాల్పులు జరిపి ఆ ఇరాన్ ఒక కార్గో షిప్ ని స్వాధీనం చేసుకున్నారని ట్రంప్ కూడా ఒక పోస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా ఇరాన్ అండ్ యుఎస్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ ఇంకొంచెం ముదురుతున్నట్టయితే మార్కెట్ కి అనిపించడం, సుమారుగా 300-400 పాయింట్లు ఇవాళ పెరగాల్సిన మార్కెట్ కాస్త న్యూట్రల్ జోన్ లో క్లోజ్ అవడం, అండ్ విక్స్ 10% పెరగడం, ఆయిల్ 7-8% పెరగడం అయితే ఇవాళ మనం చూసాం. ఇదంతా జరిగిపోయిన విషయం. ఇప్పుడు మీరు చూసే పాయింట్ కి మీరు ఇవన్నీ కూడా ఇంటర్నెట్ లో వెతికి తెలుసుకోగలిగేవే. కానీ మార్కెట్ అండ్ గోల్డ్ సిల్వర్ దేనికి ప్రిపేర్ అవుతున్నాయి, వోలటిలిటీకి షూర్ గా ప్రిపేర్ అవుతున్నాయి. విక్స్ 10% పెరిగిందంటేనే దట్టు పెరగడానికి కూడా కారణం ఉంది. ఇరాన్ వాళ్ళు మేము వెళ్ళమంటున్నారు డిస్కషన్స్ కి, యుఎస్ వాళ్ళేమో మా రిప్రజెంటేటివ్స్ కదిలారు పాకిస్తాన్ కి, ఇస్లామాబాద్ కి అంటున్నారు. అసలు వీళ్ళు డిస్కషన్స్ లో కూర్చోకపోతే ఏంటి, ఏప్రిల్ 22 కి ఏ ఫైనలైజేషన్ రాకపోతే పవర్ ప్లాంట్స్ బ్రిడ్జెస్ పేల్చేస్తానంటున్న ట్రంప్ నిజంగా చేస్తాడా? 100% చేయడనేది నా అభిప్రాయం. అంటే ప్రతి పవర్ ప్లాంట్ ని ఇరాన్ లో పేల్చేయడం, ప్రతి బ్రిడ్జ్ ని పేల్చేయడం నాకు తెలిసి అంత ఈజీగా జరిగే పని కాదు. కానీ బెదిరించడం పీక్ లో ఉంటది. వీలైతే 1-2 పవర్ ప్లాంట్ ని పేల్చినా పేలుస్తాడేమో, కానీ దానికి ఇరాన్ వాళ్ళ అగ్రెషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అది వర్స్ట్ ఈవెంట్, మనం ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో కూడా వర్స్ట్ ఈవెంట్. ఒక్క పవర్ ప్లాంట్ ని టచ్ చేసినా కూడా ఇరాన్ వాళ్ళు మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ గా ఉంటున్న యుఎస్ స్థావరాల పైన, వాళ్ళ రిలేటెడ్ గా క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వల పైన అండ్ వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ప్రాబ్లం అంతా నిల్వల గురించి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి డ్యామేజ్ అయితే ఖతార్ వాళ్ళు ఏం చెప్తున్నారు, 5 సంవత్సరాలు పడుతుంది వాళ్ళ రిలేటెడ్ గా గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మళ్ళీ నార్మల్ చేయడానికి అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇరాన్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక లెవెల్ ఆఫ్ అగ్రెషన్ వెళ్ళడం యుఎస్ కి మంచిది కాదు, ఇరాన్ కి మంచిది కాదు. ఇది 2 దేశాలకు కూడా తెలుసు. కానీ వెనక్కి తగ్గడానికి, ఒకవేళ తగ్గితే ప్రపంచం ముందు పరువు పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కప్ తీసుకొని వెళ్ళాలి, మేమే గెలిచామని చెప్పుకొని వెనక్కి వెళ్ళాలని చూస్తున్నారు. యూజువల్ గా ఇలాంటి సందర్భంలో అమెరికాతో ఇంకే ఇతర దేశం ఉన్నా ఇంకో దేశమే తగ్గేది. కానీ ఈసారి మాత్రం
మాత్రం ఇరాన్ తగ్గట్లేదు. ఎందుకంటే వాళ్ళ దేశ నాయకులు చనిపోవడం మాత్రమే కాదు, చాలా మంది వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలు కూడా దాంట్లో ఇంపాక్ట్ అయ్యారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ పొలిటికల్ అండ్ కంట్రీ యాంగిల్ లో కూడా ఆలోచించుకుంటూ వాళ్ళు కూడా ఈసారి తగ్గట్లేదు. ఈసారి కొంత టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. అండ్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అనుకుంటాను, చనిపోవడానికి మాకేం భయం లేదు, నిజంగా చంపేద్దాం అనుకుంటే చంపేసేయండి, మాకు చనిపోవడంలో భయం ఏం లేదు, కానీ మేమైతే వెనక్కి తగ్గమని చెప్తున్నారు. సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ లో కూడా పాల్గొనమనేలా క్లియర్ స్టేట్మెంట్స్ ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ పాజిటివ్స్ ని మల్టిపుల్ టైమ్స్ నెగిటివ్స్ ని విన్న తర్వాత ఈవెన్ నెగిటివ్ విన్నా సరే మార్కెట్ ఫుల్ గా భయపడిపోవట్లేదు, పాజిటివ్ విన్నా సరే ఫుల్ స్కేల్ లో రిఫ్లెక్ట్ చేయలేదు. కానీ రీసెంట్ టైమ్స్ లో యుద్ధం జరక్క ముందు మార్కెట్ ఎక్కడుందో లార్జ్ క్యాప్ స్పేస్ లో కొన్ని తప్పించి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అంతా కూడా పైకి వచ్చేసే ప్రయత్నం జరిగింది. మొత్తం ఇంకొంచెం పెరిగే ప్రయత్నమే జరిగింది. సో చెప్పాలంటే యుద్ధాన్ని మార్కెట్ ఫ్యాక్టర్ చేయట్లేదు. సో కొంచెం పాజిటివ్ సైడే మార్కెట్ చూస్తుంది, బ్రైట్ సైడ్ ఆఫ్ ద స్కై నే చూస్తూ ఉంది. వర్స్ట్ సైడ్ ఆఫ్ ద సినారియో ఇంకా మార్కెట్ తీసుకోలేదు. సో ఈ ఎంటైర్ సినారియో ఏదైనా డిజాస్టర్ జరిగింది అనుకోండి డిస్కషన్స్ లో, అది మార్కెట్ కు ఒక పెద్ద సర్ప్రైజే. కానీ అది జరుగుతుందా, ఒక ఫుల్ స్కేల్ ఏదైనా జరిగిపోతుందా, ఇక్కడ నుంచి పెద్ద యుద్ధం లాగా గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తారనేలా చాలా మంది రిపోర్ట్స్ పెడుతున్నారు, చాలా మంది వెబ్సైట్స్ లో రాస్తున్నారు. అమెరికా వాళ్ళు కూడా బలగాలు దించుతున్నారనేలా రష్యా వాళ్ళు చెప్తున్నారు. ఫుల్ స్కేల్ ఆఫ్ వార్ ఉంటుందనేలా చెప్తున్నారు. నిజంగా అది జరుగుతుందా? జరిగితే రెండు దేశాలకి మంచిది కాదు. కాబట్టి కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అది జరగకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉందనేలానే మనకు అనిపిస్తుంది. కానీ డే బై డే సిచ్యువేషన్స్ ని మీరు చూస్తే తగ్గినట్టు అమెరికా తగ్గుతున్నట్లే ఒక దగ్గర కనిపిస్తుంది, మళ్ళీ రేజ్ అవుతుంది. ఇరాన్ తగ్గుతున్నట్లే కనిపిస్తుంది, మళ్ళీ రేజ్ అవుతుంది. కానీ వీళ్ళిద్దరు కలిపి స్టాక్ మార్కెట్ ని మాత్రం బాగానే ఆడుకుంటున్నారు. నా ఒపీనియన్ నెక్స్ట్ ఏం జరిగినా, ఒక లెవెల్ వరకు యుద్ధం జరిగినా, గ్రౌండ్ ఇన్వేషన్ జరిగినా, పవర్ ప్లాంట్స్ బ్రిడ్జెస్ ఇంకేం డ్యామేజ్లు జరిగినా మార్కెట్ ఎంటైర్ రిలేటెడ్ గా పీక్ ఏదైతే రీసెంట్ టైమ్స్ లో చూసిందో ఆ లెవెల్ ఆఫ్ భయం అయితే ఇమీడియట్ గా మనకి మార్కెట్ లోకి రిఫ్లెక్ట్ అవ్వదు. సో పీక్ అయితే ఉండిపోయిందనే అనుకుంటాను. ఏదైతే ఈ రీసెంట్ టైమ్స్ లో మనం పతనం చూసామో అదే మాక్సిమం పీక్ అని అయితే అనుకుంటాను. బికాస్ అది ఫస్ట్ టైం మార్కెట్ కి షాక్ కదా, ఫస్ట్ టైమే భయపడుతుంది ఎక్కువ. అన్లెస్ ఇంకా దీనికి మించిన పెద్ద వేలో డిజాస్టర్ జరిగితే తప్పించి ఈ చిన్న చిన్న వాటన్నిటికీ కూడా మార్కెట్ రియాక్ట్ అవ్వదని నా ఒపీనియన్. ఈవెన్ ఇది ఇంకొంచెం పెరిగిన ఈ డిస్కషన్స్ కి ఇరాన్ రాకపోయినా, యుఎస్ ఇంకొక కామెంట్స్ చేసినా మార్కెట్ ఇంకొంత ఫాలో అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడి నుంచి కొద్ది వారాల క్రితం మార్కెట్ లో ఏ పానిక్ నైతే మనం చూసామో ఆ పానిక్ ఇమీడియట్ గా మార్కెట్ లో కనిపించే అవకాశం తక్కువ. దాని అర్థం నెగిటివ్ ఉండదని కాదు, నెగిటివ్ ఉండొచ్చేమో, పానిక్ నెగిటివ్ ఉండదు. ఈవెన్ ఒకవేళ 1-2 రోజులు మార్కెట్ రియాక్ట్ అయినా మళ్ళీ రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తుందనేది నా అభిప్రాయం. కానీ ఇది కూడా మనం అండర్లైన్ చేయాలి, మార్కెట్ యుద్ధాన్ని అసలు కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు. మళ్ళీ రికవర్ అయిపోయిందంటే యుద్ధం కారణంగా ఒక 10-20% నెగిటివ్ ఉన్నా, అంటే మార్కెట్ ఒక లెవెల్స్ ని బట్టి 10-20 అనట్లేదు, నిఫ్టీలో 10% లేకపోతే స్మాల్ క్యాప్ లో 10% అనట్లేదు. ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ రిలేటెడ్ గా ఒక 10% ఇంపాక్ట్, 20% ఇంపాక్ట్ నెగిటివ్ గా అది క్రియేట్ చేసిన అట్లీస్ట్ ఆ పాయింట్ అయినా మార్కెట్ ని కొంత డిస్టర్బ్ చేయాలి. ఈవెన్ యుద్ధం ఎండ్ అయిపోయిందన్న తర్వాత అయినా నెక్స్ట్ 2 క్వార్టర్లీ నెంబర్స్, ఇప్పుడు వచ్చేటివి కాదు, ఇప్పుడు వచ్చేటివి బాగానే ఉంటాయి. ఆ నెక్స్ట్ 2 క్వార్టర్లీ నెంబర్స్ రియల్ పిక్చర్ ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా పెరిగిన ధరలు కానీ, నెక్స్ట్ ఉంటున్న సప్లై చైన్ డిస్రప్షన్స్ కానీ, రా మెటీరియల్ ఇంపాక్ట్ కానీ, అవైలబిలిటీ ఇంపాక్ట్ ని కానీ మనకి చూపిస్తుంది. ఆ 2 క్వార్టర్లు బాగున్నాయి అనుకోండి, ఇక వర్స్ట్ ఆఫ్ ద ఈ ఎంటైర్ వార్ ని మనం పాస్ అయినట్టే. ఈవెన్ యుద్ధం ఎండ్ అయిపోయినా ఇమీడియట్ గా మనకు అది పాజిటివ్ కాదు. ఈ యుద్ధంలో పీక్ అప్డేట్స్ వస్తూ మార్కెట్ ఏదో కింద పడిపోతుందన్న అది టెంపరీగా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. కానీ తర్వాత ఎలా అయినా రికవర్ అవుతుంది. మార్కెటే కాదు, స్టాక్ ధర కూడా స్లేవ్ టు ద ఎర్నింగ్స్ కి బానిస. ఎర్నింగ్స్ ఎలా వస్తాయన్నదే నెక్స్ట్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ట్రంప్ ఏం చెప్తున్నాడు అన్నది కాదు, నెక్స్ట్ 2 క్వార్టర్స్ ఈ నెంబర్స్ ని కాదు, నెక్స్ట్ 2 క్వార్టర్స్ అంటే 6 నెలలు నెంబర్స్ ఎలా పోస్ట్ చేస్తాయి కంపెనీస్ అన్నదే, ఏ సెక్టర్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి అన్నదే మనకు ఒక ఫుల్ క్లారిటీని ఇస్తుంది. అండ్ నిన్నటి వీడియో కామెంట్ సెక్షన్ లో చెప్పాను కదా, షోల్డర్ బ్లేడ్ కొంత ప్రాబ్లం ఉండడం కారణంగా, స్పెషల్లీ నిన్న దానికి ముందు రోజు అయితే ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంది, ఇప్పుడు కొంత బెటర్. దాని కారణంగా ఒక ఇంపార్టెంట్ వీడియో సాటర్డే రావాల్సిన వీడియోని పెట్టలేకపోయాను. ఆ వీడియో మీకు ఈ సాటర్డే వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ వీడియో. నేను ఒక వీడియో వస్తుందని చెప్తున్నానంటేనే అది వెరీ ఇంపార్టెంట్ అయితే కానీ నేను చెప్పను. సో ఈ సాటర్డే 10 o'clock ఆ వీడియో అప్లోడ్ అవుతుంది. అండ్ యూజువల్ గా ఎబిటా ఉంటుంది కదా మనకి, రెవెన్యూ, ఎక్స్పెన్సెస్, దాని తర్వాత ఎబిటా అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ కదా. యూజువల్ గా అదంటే ఏంటి, ఎబిటా అంటే ఏంటి, ఈ అంటే ఎర్నింగ్స్, బి అంటే బిఫోర్, ఐ అంటే ఇంట్రెస్ట్, అండ్ టి అంటే టాక్సెస్, డి అంటే డిప్రిసియేషన్, ఏ అంటే అమార్టైజేషన్ కదా. కానీ ఇప్పుడు ఈ ఇరాన్ దెబ్బతో ఈ ఎబిటా కాస్త ఇక్కడ మీకు కనిపిస్తున్నది కాస్త ఎర్నింగ్స్ బిఫోర్ ఇరాన్ ట్రంప్ టారిఫ్స్ అండ్ డెల్యూజనల్ అనౌన్స్మెంట్స్ లా అయిపోయింది. ఇన్ షార్ట్ టర్మ్ ట్రంప్ చేస్తున్న పనులు, దానికి ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న రెస్పాన్స్ లు ప్రపంచంలో ఉంటున్న చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి.
కనిపిస్తున్నాయి. ఆల్రెడీ గ్యాస్ రిలేటెడ్ గా కొరత చాలా దగ్గరలో కనిపిస్తుంది. కమర్షియల్ స్పేస్ లో పర్టికులర్ గా ఇది ఇంకా కొనసాగుతూ ఉంటే, ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అలానే క్లోజ్ లో ఉంటే ప్రపంచం తీవ్ర ఎనర్జీ క్రైసిస్ ని ఎదుర్కొంటుంది. ఈ ఏప్రిల్ 22వ తేదీ వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ జరిగి సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అవడం కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయి ఇష్యూ త్వరగా సార్ట్ అవుట్ అవ్వాలని కోరుకుందా. గోల్డ్ అండ్ సిల్వర్ ని కూడా గుర్తుంచుకోండి. యుద్ధం జరుగుతున్న ప్రతిసారి యాక్చువల్ గా పెరగాల్సిన గోల్డ్ అండ్ సిల్వర్ కాస్త సిల్వర్ ని పక్కన ఉంచుదాం, బంగారం పెరగాలి యాక్చువల్ గా. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే ఈక్విటీ మార్కెట్ తో లింక్ అయి మూవ్ అవుతుంది. ఈక్విటీ మార్కెట్లు పడితే పడుతుంది, పెరిగితే పెరుగుతుంది. ఒకటి రెండు సందర్భాల్లో అది డీవియేట్ అవడానికి ప్రయత్నించినా మళ్ళీ అటాచ్ అవుతుంది. బికాస్ అక్కడ క్రూడ్ ఆయిల్ ఒకటి ఇంపాక్ట్ అయితే ఈక్విటీ మార్కెట్స్ లో వస్తున్న మేజర్ సెల్ ఆఫ్ ఈ మార్జిన్ కాల్స్ ని ట్రిగ్గర్ చేస్తుంది. కాబట్టి అదర్ అసెట్ క్లాసెస్ టెంపరీగా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్, పాజిటివ్ గా ఉండి క్రూడ్ ఆయిల్ పడిందా అంటే ఈవెంట్ పాజిటివ్ గా ఉండి క్రూడ్ ఆయిల్ పడిందా, ఈక్విటీ మార్కెట్ లో బంగారం పెరుగుతుంది. లేదు క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిందా, అది ఈక్విటీ మార్కెట్ లో బంగారానికి షార్ట్ టర్మ్ లో అయితే కొంత ప్రెషర్ ని క్రియేట్ చేస్తా అనేది గుర్తుంచుకోవాలి. అండ్ FIDA డేటా అయితే అప్డేట్ అవ్వలేదు. రీసెంట్ టైమ్స్ లో FIS బయస్ గానే ఉన్నారు. మరి చూడాలి ఇవాళ ఎలా ఉంటారు అనేది. ఒకవేళ వీడియో పెట్టే పాయింట్ వరకు చూస్తాను, ఉంటే అప్డేట్ చేస్తాను, లేదంటే మీకు కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తాను. ఒకసారి కామెంట్ సెక్షన్ చెక్ చేయండి. అండ్ ఈ ఇరాన్ రిలేటెడ్ గా US రిలేటెడ్ గా ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా అది మీకు మన అఫీషియల్ ఛానల్స్ లో షేర్ చేస్తుంటాను. దయచేసి వాటిని వెతకండి. వెతికితే చాలా ఫేక్ ఛానల్స్ ఉన్నాయి, డబ్బులు అడుగుతున్నారు, స్కామ్స్ చేస్తున్నారు. మన అఫీషియల్ ఛానల్స్ ఎప్పుడు లింక్స్ ద్వారానే వెళ్ళండి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మొదటి లింక్ గా ఇస్తున్నాను. వాటిల్లో ఏ మేజర్ అప్డేట్ ఉంటున్నా అది వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఓపెనింగ్ కి ముందే మీకు తెలియాలనుకుంటే అక్కడ తప్పకుండా ఆ డేటా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేటా చూడండి. స్టాక్స్ మాట్లాడుకునే ముందు ఇది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం క్రూడ్ ఆయిల్ ఎప్పుడు కొనుక్కుంటున్నా డాలర్స్ లో సెటిల్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం ఇండియన్ రిఫైనర్స్ అంటే ఈ చమురుని, ముడి చమురుని శుద్ధి చేసే ఆయిల్ కంపెనీలు డాలర్ లో కాకుండా చైనీస్ కరెన్సీ అయిన యువాన్ లో పే చేస్తున్నారని. ఇరాన్ ఆయిల్ కొనాలంటే వాళ్ళు డాలర్ ని కాకుండా యువాన్ ని రీప్లేస్ చేస్తే, చైనా కరెన్సీని రీప్లేస్ చేస్తే పెట్రో డాలర్ ట్రేడ్ మొత్తం కొలాప్స్ అయి డాలర్ ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నావా? మేబీ ఇరాన్ వాళ్ళు ఏమైనా వాళ్ళు అడుగుతున్నారో మరేమో, కానీ యువాన్ లో మన ఇండియన్ రిఫైనర్స్ పే చేస్తున్నారనేలా సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐసిఐసిఐ వాళ్ళు దీన్ని మీడియేట్ చేస్తున్నారని, యువాన్ కరెన్సీతోనే ఆయిల్ పేమెంట్స్ జరుగుతున్నాయనేలా వార్తలు అయితే వచ్చాయి. అండ్ దీని రిలేటెడ్ గా ఇండియన్ అఫీషియల్స్ కూడా రియాక్ట్ అవుతూ అందులో కంగారు పడడానికి ఏముంది, ఏవైతే లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్ కి తగ్గట్టే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, కంగారు పడాల్సిన అవసరం లేదని ఈవెన్ అఫీషియల్స్ కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. బట్ వీ డోంట్ నో ఇది ఒకవేళ USA వాళ్ళు తెలుసుకొని ఈ డాలర్ నుంచి పక్కకొద్దామని ట్రై చేస్తున్నారా, ఏ కంట్రీస్ ఇలా చేస్తున్నాయని ఏదో ఒక రోజు ఒక పోస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. బట్ ఇది ఏ స్కేల్ లో జరుగుతుందనే డేటా పాయింట్స్ మన దగ్గర లేవు కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలా లేదా అనేది కూడా మనం చెప్పలేమంటే 100% ట్రాన్సాక్షన్స్ అవే జరుగుతున్నాయా, 1-2% ట్రాన్సాక్షన్స్ కి మీడియా ఛానల్స్ అన్ని కూడా ఇలా హైలైట్ చేస్తున్నాయా, ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఇవి రెండు తెలిసినప్పుడు మనం ఇంకాస్త డీటెయిల్డ్ గా దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇలా జరిగే అవకాశం ఉందని కూడా ఒక పాయింట్ లో క్లియర్ గా నేను మార్కెట్ అనాలిసిస్ లో కూడా డిస్కస్ చేశాను. పెట్రో డాలర్ ట్రేడ్ కానీ అండ్ యువాన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చైనా ఎలా తీసుకొచ్చే అవకాశం ఉంది, ఇరాన్ కి హెల్ప్ చేస్తూ చైనా ఎలా లాభం పొందే అవకాశం ఉందని కూడా లెట్స్ సీ. దీని రిలేటెడ్ గా డెవలప్మెంట్స్ ని కొంత క్లోజ్ గా ట్రాక్ చేస్తూ రావాలి. బికాస్ ఇది డాలర్ రిలేటెడ్ గా డామినెన్స్ ని కంప్లీట్ గా ఈ ఏషియన్ స్పేస్ లో ఇరాన్ వాళ్ళు తలుచుకుంటే తగ్గించగలిగేది. కాబట్టి ఫస్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి. IEX స్టాక్ ఇవాళ ఇంతలా పతనం అవడానికి, ఇంతలా భారీగా పడ్డానికి కారణం CERC వాళ్ళు డ్రాఫ్ట్ రూల్స్ ని మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా ప్రకటించారు. ఎవరికైనా క్లారిటీ లేకపోతుంటే CERC అనేది రెగ్యులేటరీ సంస్థ. ఈ ఎక్స్చేంజెస్ అన్నిటికీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అది. వాళ్ళు ఈ పవర్ ఎక్స్చేంజెస్ లైక్ IEX లో పవర్ ట్రేడింగ్ అయితే జరుగుతుంది కదా, మీ దగ్గర కాదు మా దగ్గర సెంట్రల్ గ్రిడ్ లోనే మార్కెట్ కప్లింగ్ ఆపరేటర్ గా సెంట్రల్ గ్రిడ్ వ్యవహరిస్తుంది. సో ఎవరు కొనాలనుకుంటున్నా, ఎవరు అమ్మాలనుకుంటున్నా ఎక్స్చేంజెస్ గా మీరు కాదు, ప్రైస్ ని డిస్కవర్ చేసేది మేమే, మార్కెట్ క్లియరింగ్ చేసేది మేమే అనేలా, గ్రిడ్డే చేస్తుందనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం దాన్నే మార్కెట్ కప్లింగ్ అని పిలుస్తున్నారు. దాని రిలేటెడ్ గా వీళ్ళు ట్రిబ్యునల్ కూడా వెళ్లారు IEX వాళ్ళు. కానీ జనవరి 2026లో IEX కి నెగిటివ్ గానే తీర్పు వచ్చింది, మేమేం చేయలేమనేలా. అండ్ ఇప్పుడు CERC వాళ్ళు ఏం చెప్తున్నారంటే మే 16వ తేదీ వరకు ఈ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా మేము ఎవరైనా మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకి ఇష్యూస్ ఉంటే దాని రిలేటెడ్ గా మీకు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మే 16వ తేదీ వరకు. దాని తర్వాత 6 నెలల లోపు మేము ఫైనల్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేస్తాం. దీంతో ఈ మార్కెట్ కప్లింగ్ అనేది అమల్లోకి వస్తుందనేలా చెప్తున్నారు. అంతకుముందు కేవలం DAM డే అహెడ్ మార్కెట్ కి మాత్రమే ఇది అప్లై అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అది రియల్ టైం మార్కెట్ కి అండ్ అదర్ మార్కెట్ సెగ్మెంట్స్ కూడా ఇది అప్లై అవుతుంది అని చెప్పడం, డే అహెడ్ మార్కెట్ లో 99% మార్కెట్ షేర్ హోల్డ్ చేసే IEX కి ఇది అసలు మంచి విషయం కాదు. వేరాస్ అదర్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా, HPX కానీ PXIL కానీ, వాళ్ళకి ఇది మంచిది. బికాస్ అవి కొత్త ప్లాట్ఫామ్స్. ఇప్పుడు వాళ్ళ దగ్గర కస్టమర్ తక్కువ చార్జెస్ ఇస్తున్నామని అక్కడికి వెళ్ళిన ప్రైస్ క్లియర్ అయ్యేది అండ్
అండ్ ఏ ప్రైస్ లో కొనాలి అమ్మాలని డిసైడ్ చేసేది లైక్ ప్రైస్ డిస్కవరీ కానీ మార్కెట్ క్లియరింగ్ కానీ రెండు గ్రిడ్ కాబట్టి కొత్తోళ్ళైనా పర్లేదు పాతోళ్ళైనా పర్లేదు ఇప్పుడు ఎవరైనా ఒకటే అయిపోతారు. అది ఎగ్జిస్టింగ్ గా మంచి మార్కెట్ షేర్ హోల్డ్ చేసి ఐఎక్స్ కి మంచిది కాదు, కొత్త ప్లాట్ఫామ్స్ కి పిఎక్స్ఐఎల్ కి హెచ్పిఎక్స్ కి మంచిది కాబట్టి ఇవాళ మళ్ళీ ఆ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతుండేసరికి స్టాక్ లో మనం ఫాల్ అయితే చూసాం. సో జనవరి 6వ తేదీ మనకి క్లియర్ గా ఏపీటీఈఎల్ వాళ్ళు అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఐఎక్స్ కి నెగిటివ్ గా అయితే తీర్పిచ్చారు. మరి చూడాలి ఇంకేదైనా ఫర్దర్ లీగల్ యాక్షన్స్ ఐఎక్స్ వాళ్ళు తీసుకుంటారా వాళ్ళ బిజినెస్ ని కాపాడుకోవడానికి అని. ఇప్పుడు మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఎక్కడ చూస్తున్నా మీకు జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణలో ఎంఎంటీఎస్ ట్రైన్లు ఫ్రీగా ఉండబోతున్నాయని, ఉచిత రైలు ప్రయాణం ఉండబోతుంది తెలంగాణ ప్రజలకనేలా, స్పెషల్లీ హైదరాబాద్ వాళ్ళకనేలా మీకు చాలా దగ్గరలో వార్తలు కనిపిస్తూ ఉంటాయి. కానీ దీన్ని తెలంగాణ ప్రభుత్వం కన్ఫర్మ్ చేయట్లేదు. వాళ్ళైతే చెప్తున్నారు ఎస్ మేము డిస్కషన్స్ లో అయితే ఉన్నాం, ఇలాంటిది ఒకటి తీసుకురావాలని డిస్కషన్స్ లో అయితే ఉన్నాం, కానీ జూన్ 2వ తేదీ తీసుకురావాలనే ఆలోచనలో లేవని, ఇలా రావాలంటే ఒక ఎంఓయూ కుదరాలి, దీని రిలేటెడ్ గా రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ కావాలి, రైల్వే బోర్డు నుంచి అప్రూవల్ రావాలి. సో దీనికి టైం పట్టే అవకాశం ఉంది. జూన్ 2వ తేదీ కన్ఫర్మ్ గా వస్తుందని చెప్పలేమని చెప్తున్నారు. సో కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి వస్తుందనేది అయితే, ఫ్రీ సర్వీస్ ఉంటుందనేది అయితే కన్ఫర్మ్ కాదు, కానీ ఆలోచనలో మాత్రం ప్రభుత్వం ఉందనేలా అఫీషియల్స్ దగ్గర నుంచి కూడా మనకి కొంత డేటా వెబ్సైట్స్ లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ నువామా వాళ్ళు రీసెంట్ గా ఎస్టీటీని పెంచారు కదా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, దాని ఒక ఇంపాక్ట్ క్లియర్ గా కనిపిస్తూ ఉందని, ఓవరాల్ వాల్యూమ్స్ 19 నుంచి 40% వరకు డ్రాప్ అయ్యాయని, ఇండెక్స్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా అయితే 40%, స్టాక్ ఫ్యూచర్స్ అయితే 20% దగ్గరగా వాల్యూమ్స్ డ్రాప్ అయ్యాయని, ఇండెక్స్ ఆప్షన్స్ రిలేటెడ్ గా టోటల్ వాల్యూమ్స్ కూడా 19% డ్రాప్ అయినట్టు, జస్ట్ ఏప్రిల్ 10 to 17 ఆ మధ్యలో ఉంటున్న డేటాలోనే ఇంతలా వాల్యూమ్స్ డ్రాప్ అవుతున్నాయనేలా డేటా నోవామా వాళ్ళు షేర్ చేస్తుండడం, ఇది ఎక్స్చేంజెస్ కి మంచిది కాదు, బ్రోకింగ్ కంపెనీస్ కి మంచిది కాదు. కాబట్టి గ్రో రిలేటెడ్ గా నెంబర్స్ బానే ఉన్నా సరే స్టాక్ ఇవాళ కొంత పడింది, స్లోగా మళ్ళీ రికవర్ అవుతాయి. బట్ ఈ ఇనిషియల్ డేటా పాయింట్ నోవామా వాళ్ళు పోస్ట్ చేసింది అయితే బిజినెస్ పరంగా షార్ట్ టర్మ్ లో మంచిది కాదు. నెక్స్ట్ ఎస్టీఎల్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్టీఎల్ నెట్వర్క్స్ వాళ్ళు 108 crore రైజ్ చేయబోతున్నారు. అంటే 4.5 కోట్ల దగ్గరగా కన్వర్టబుల్ వారెంట్స్ ని 24 రూపాయల షేర్ లెక్కన గతంలో క్లోజ్ అయింది, ఇవాళంటే 20% పెరిగింది, దీనికి ముందు క్లోజ్ అయింది 25 రూపాయల లెక్కన. సో 25 రూపాయలు అంటే క్లోజ్ అయిన ప్రైస్ అంటే వీళ్ళు ఇస్తున్నది 24 రూపాయలు కాబట్టి సుమారుగా ఒక 5% డిస్కౌంట్ ని పెట్టుకొని ప్రమోటర్స్ కి పెద్ద మొత్తంలో షేర్లని ఇస్తూ ఉండడం, ప్రమోటర్స్ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రైస్ లో. అంటే ఏదైనా కంపెనీలో కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ఉంటేనే కదా కంపెనీ స్టెప్ తీసుకుంటుందని మార్కెట్ భావిస్తూ ఇలా ఇవాళ స్టాక్ 20% దగ్గరగా పెరిగింది. అది వారెంట్స్ కదా అంటే అవి కన్వర్టబుల్ వారెంట్స్ అనమాట. నెక్స్ట్ 18 నెలల్లో వాళ్ళు దాన్ని ఈక్విటీ షేర్లుగా కన్వర్ట్ చేసుకుంటారు. అండ్ ఆఫ్టర్ ఈ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ దగ్గర 47.73% వాటా ఉంటుంది. నెక్స్ట్ ఆదాని పవర్ వాళ్ళు ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు, సిఎంఏఈఎల్. సి అంటే కోస్టల్, ఎం అంటే మహా, ఏ అంటే అటామిక్, ఈ అంటే ఎనర్జీ లిమిటెడ్. ఇది ఒక స్టెప్ డౌన్ సబ్సిడరీ. ఇది న్యూక్లియర్ పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తుందంట. కమింగ్ టైమ్స్ లో ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఎంసీఎక్స్ వాళ్ళు ఉన్నారా 100 కోట్లు పెట్టి కోల్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్తున్నారు, గతంలోనే చెప్పారు. అండ్ దీని రిలేటెడ్ గా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారని, కోల్ ఒక ట్రేడింగ్ ని ట్రాన్స్పరెన్సీగా ఉంచడానికి చూస్తారని, అండ్ దీని రిలేటెడ్ గా సెబీ ఒక అప్రూవల్ కూడా న్యూ ఎంటిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీళ్ళకి దొరికినట్టు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ దీని పరంగా ఈ కోల్ ఎక్స్చేంజ్ ని పెట్టడానికి కావాల్సిన ఫర్దర్ అప్రూవల్స్ ని కూడా వీళ్ళు తెచ్చుకుంటారని చెప్తున్నారు. భారత్ ఫోర్జ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 90% స్టేక్ ని ఆర్ఎస్ ఏరో స్ట్రక్చర్స్ లో 3,60,00,000 పెట్టి కొంటున్నట్టు, దీంతో ఏరోస్పేస్ పోర్ట్ఫోలియోలో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతారని, సౌత్ ఇండియా ప్రెజెన్స్ వీళ్ళకి దొరుకుతుందని, మొత్తాన్ని ఈ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని 45 డేస్ లో కంప్లీట్ చేస్తారనేలా అప్డేట్ చేశారు. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ వీళ్ళకి 3,550 కోట్లు విలువ చేసే డొమెస్టిక్ ఈపీసీ ఆర్డర్ లభించిందనేసరికి స్టాక్ ఇవాళ భారీగా పెరిగింది. నెక్స్ట్ జీ వాళ్ళు ఉన్నారా, జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు 116 crore పెట్టి క్రియేటివ్ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ రిలేటెడ్ ఉన్న స్టూడియో ఫాంటమ్ ఎఫెక్ట్స్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని, కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో వీళ్ళు పెట్టుబడి చేయబోతున్నారనేలా ఈ క్రియేటివ్ స్పేస్ లో డబ్బులు పెడుతున్నారు జీ వాళ్ళు, జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అనేసరికి స్టాక్ ఇవాళ 8% పెరిగింది. నెక్స్ట్ ఇంటరార్క్ బిల్డింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 80 కోట్లు విలువ చేసే ఆర్డర్ ప్రీ ఇంజనీర్ స్టీల్ బిల్డింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా లభించిందని, ఇది నెక్స్ట్ 6 నెలల
నెలల్లో కంప్లీట్ చేసుకుంటారని అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ పెరిగింది. నెక్స్ట్ జియో ఫైనాన్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు అండ్ ఇవాళ స్టాక్ ని మీరు చూసినా ఒక 3% దగ్గరగా పడి ఉంటుంది. వీళ్ళ నెంబర్స్ మాట్లాడుకునే ముందు వీళ్ళు ప్రతి షేర్ కి 60 పైసలు డివిడెండ్ ఇస్తున్నారు. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 18%, ఇయర్ ఆన్ ఇయర్ లో 28% గ్రో అయింది. అండ్ వీళ్ళ ఏఈఎం కూడా 2.5 టైమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అవుతున్నట్టు, పేమెంట్ సొల్యూషన్స్ 2.4 టైమ్స్ గ్రో అవుతున్నట్లు, పేమెంట్ బ్యాంక్ డిపాజిట్ 84% గ్రో అయినట్టు, జియో బ్లాక్ రాక్ ఏఈఎం జస్ట్ 9 మంత్స్ లోనే 15,000 క్రోర్ కు వెళ్ళినట్టు, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా 982 క్రోర్ కలెక్ట్ చేసినట్టు, ఇయర్ ఆన్ ఇయర్ లో 10% దగ్గరగా పెరిగినట్టు డేటాను వీళ్ళు చెప్తున్నారు. బిజినెస్ లో డిసప్పాయింట్ అవడానికి, సర్ప్రైజ్ అవడానికి ఫుల్ స్కేల్ లో వీళ్ళు వెళ్ళట్లేదు కాబట్టి లెవెల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కానీ ఎక్సైట్మెంట్ కానీ మార్కెట్ లో ఏం ఉండదు. బట్ మేబీ డ్యూ టు మార్కెట్ వోలటాలిటీ వాళ్ళ కొంత ఫాల్ అయి ఉండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ నెంబర్స్ నుంచి డిరైవ్ చేయడానికి వాల్యుబుల్ థింగ్ ఏం లేదు. వెరాస్ గ్రో వాళ్ళ నెంబర్స్ మాత్రం సాలిడ్ ఉన్నాయి. చెప్పాను కదా, స్టాక్ పడిందంటే దానికి అర్థం నెంబర్స్ బాగాలేవని కాదు, వాల్యూమ్స్ డ్రాప్ అవుతున్నాయని వస్తున్న అప్డేట్స్. హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్ వీళ్ళు ఎంటైర్ కంపెనీ హిస్టరీలో పోస్ట్ చేస్తున్నారు. మార్కెట్ షేర్ గెయిన్ అయ్యారు. క్లయింట్ అక్విజిషన్ స్ట్రాంగ్ గా ఉంది. మార్జిన్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. సో ఓవరాల్ నెంబర్స్ గ్రో రిలేటెడ్ గా అయితే బాగున్నాయి. కానీ ఈవెన్ వాల్యుయేషన్ కూడా సూపర్ ఎక్స్పెన్సివ్ లో ఉంది. దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ కి ముందు వీళ్ళు 13 రూపాయలు పర్ షేర్, 13 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు. వెరాజ్ నెంబర్స్ విషయానికి వస్తే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 7% రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ లార్జ్లీ ఫ్లాట్ గానే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 12,629 క్రోర్, ఇప్పుడు కూడా 12,050 క్రోర్, ఇప్పుడు కూడా 12,650 క్రోర్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.24% దగ్గరగా వచ్చింది. లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే కొంత తగ్గినట్టు. ప్రావిజన్స్ పెరుగుతున్నాయి షార్ప్ గా. ఇయర్ ఆన్ ఇయర్ లో 65%. గ్రాస్ ఎన్పిఎస్ సీక్వెన్షియల్ గా లాస్ట్ టైం 1.53 ఉంటే ఇప్పుడు 1.47 గా ఉన్నాయి. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి కొంత బెటర్ గానే ఉంటాయి. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ కానీ స్టేబుల్ గ్రోత్ అండ్ స్టడీ పర్ఫార్మెన్స్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి కనిపిస్తుంది. వెరాజ్ ఐసిఐసిఐ బ్యాంక్ మీరు చూసారనుకోండి, 12 రూపాయల పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటిస్తూ అసెట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రావిజన్స్ ని తగ్గించుకోవడం ద్వారా ప్రాఫిటబిలిటీని ఈసారి ఇంప్రూవ్ చేసుకోగలిగారు. సో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.